అయిపోయింది. సో పరిపాలన ఎలా అనిపిస్తుంది మరి చంద్రబాబు నాయుడు గారిది అదే పవన్ కళ్యాణ్ గారిది? ఉంది 2 months అయిపోయింది ఆల్రెడీ. ఆ, పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నప్పుడు హైవే రోడ్డు మీద ఎవరో ఒక చిన్న పిల్లాడు కనిపిస్తే ఆగి మరీ మాట్లాడి సమస్యలన్నీ తెలుసుకున్నారు. అంతకుముందు పరిపాలన మనం చూసాం జగన్మోహన్ రెడ్డి పరిపాలన. అంత తాడేపల్లి ప్యాలెస్ లోనే కూర్చుండేవాడు, అందరూ ఆయన కాలనికి వెళ్ళేవారు. కానీ ఇప్పుడు అట్లా లేదు పరిపాలన. దగ్గరికి రా. పాలన అయిపోయింది, ఉమ్, ప్రజల వరకు పాలన, జన్మభూమి. ఓకే. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు అనుకోవచ్చు, ఇప్పుడు కొన్ని మీటింగ్స్ చూసారు, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు. సో నెక్స్ట్ ప్లానింగ్స్ ఎలా అనిపిస్తున్నాయి మీకు? పవన్ కళ్యాణ్ గారు ఏరి కోరి ఆ శాఖ ఎంచుకున్నారు, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి. అంటే విలేజెస్ లోకి వెళ్ళి రోడ్లు వేయడము, కాలువలు కట్టించడము, ప్రతి ఇంటికి మంచినీటి సదుపాయం ఏర్పరచడం, ఇలాంటివన్నీ కూడా, వీధి దీపాలు, ఇలాంటివన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారు. అందరూ కలిసి వస్తారు. ఎవరు ఆఫీసుల్లో కూర్చోవడం లేదండి, ప్యాలెస్ల్లో కూర్చోవడం లేదు, ప్రజల మధ్యనే ఉంటున్నారు. నారా లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అందరూ కూడా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటున్నారంటే ఎన్ని రోజులు వీళ్ళు ప్రజల్లో వీళ్ళు పనిచేస్తారో మేము చూస్తాము అంటున్నారు కదా. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? 10 సంవత్సరాల వరకు మళ్ళీ వీళ్ళ టీమే ఉంటుంది. తర్వాత దేవుడు ఏం చేస్తాడో తెలియదు. కానీ ఇంకా నెక్స్ట్ 2029 లో కూడా ఈ ఎన్డీఏ కోటి మారుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే. సో ఓవరాల్ ఒక మాటలో ఈ 1 month గవర్నమెంట్ గురించి మీరేమంటారు? సూపర్ ఉంది. మొన్ననే అందరూ 7,000 అందుకున్నారు పెన్షన్లు అందరూ. చాలా బాగుంది అసలు పరిపాలన. చంద్రబాబు నాయుడు మీకు వచ్చింది మరి పెన్షన్? నాకేం వస్తుంది పెన్షన్, నేను ముసలోన్నా, ఐఎమ్ జస్ట్ పార్టీ. ఓకే. సో పరిపాలన చాలా, చంద్రబాబు నాయుడు చెప్పడం అవసరం లేదండి, ఆయన ఫస్ట్ టైం సీఎం కాదు కదా, 4వ సారి. అంతకుముందు ఎన్టీఆర్ గారు 3 సార్లు చేశారు. సో టీడీపీకే 7 సార్లు అవకాశం ఇచ్చారు ఆంధ్ర ప్రజలు. మే నెలలోనే గెలిపిస్తాం మేము. చాలా బాగుంది. ఇంటింటికి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి పెన్షన్ అందిస్తున్నారు, 4,000 రూపాయల పెన్షన్. అలాగే పోలవరం ప్రాజెక్ట్ కూడా సందర్శించారు.